మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 22ను పరిశీలిద్దాం. ఈ కర్మయోగ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. స్వయంగా తానే ఒక ఉదాహరణగా నిలుస్తూ ఎందుకు కర్మలు చెయ్యాలో ఇప్పుడు చెప్పబోతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఈ శ్లోకం అర్థమేమిటంటే శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు, ఓ పార్థ, నాకు ఈ 3 లోకాలలో చేయవలసిన విధిగాని బాధ్యతగాని ఏదీ లేదు. నేను పొందనిదిగాని పొందవలసినదిగాని ఏదీ లేదు. నేను సంపూర్ణుడను. అయినప్పటికీ నేను ఎల్లప్పుడూ నా కర్మలను శ్రద్ధగా ఆచరిస్తూనే ఉంటాను. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన నాయకత్వమంటే ఆదర్శంగా నిలవడం. భగవంతుడు స్వయంగా ఎలాంటి స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నాడు. ఆయన కర్మలు చెయ్యకపోతే మానవులు కూడా తమ విధులను నిర్లక్ష్యం చేసే ప్రమాదముంది. కాబట్టి బాధ్యత అనేది కేవలం మన అవసరాల కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసం కూడా అని గ్రహించాలి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన కుటుంబంలో పెద్దలుగా పిల్లలకు మంచి ఆదర్శంగా నిలవాలి. మనం చేసే పనులను చూసేవారు స్ఫూర్తి పొందుతారు. కార్యాలయంలో ఒక అధికారి తాను కష్టపడి పనిచేస్తే ఉద్యోగులు కూడా ప్రేరణ పొందుతారు. మనకు వ్యక్తిగతంగా ఏ అవసరం లేకపోయినా మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.